ఓం అరుణాచలేశ్వరాయ నమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను అరుణాచలం అదే తిరువన్నమలైకి వెళ్తున్నా ఒక్కడినే. సో కొత్తగా వెళ్ళే వాళ్ళకు చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఏమన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాం. సో మనది కరీంనగర్ కాబట్టి సో కరీంనగర్ నుండి హైదరాబాద్ రెగ్యులర్గా సికింద్రాబాద్ ఆర్ కాచిగూడ వరకు రెగ్యులర్గా వెళ్తాం. అక్కడ నుండి ఏంటంటే కాచిగూడ టు కాట్పాడి జంక్షన్ వరకు మనకు ట్రైన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో నేను వెళ్ళిన ట్రైన్ ఏంటంటే మురుదేశ్వర్ ట్రైన్ అని, మురుదేశ్వర్ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12789. సో ట్రైన్ నెంబర్. సో అప్రాక్సిమేట్లీ థర్డ్ టైర్ ఏసీ కాబట్టి 1500 చేంజ్ పడ్డది. డిపెండ్స్ అపాన్ డేస్ను మనం తాత్కాల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి సో ఆ డేస్ని బట్టి ఉంటుంది. మార్నింగ్ 6 AM టు ఏఎంకి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 గంటల వరకు స్టార్ట్ అయ్యి సాయంత్రం పూట 7-10 అంటే దగ్గర మనకు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా 7:30 or 8 వరకు రీచ్ అవుతాం. ఇది కాచిగూడ టు కాట్పాడి జంక్షన్ వరకు. నెక్స్ట్ అక్కడ దిగిన తర్వాత ఏంటంటే మనకు కాట్పాడి నుండి తిరువన్నమలై వెళ్ళడానికి 94 కిలోమీటర్స్ ఉంటా ఉంటుంది. మనం అది బస్సులో వెళ్ళొచ్చు, ఏదైనా ప్రైవేట్ వెహికల్లో వెళ్ళొచ్చు. బస్సులో వెళ్తే ఇట్లా మనకు 220 to 250 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. అదే కొంచెం ఓపిక చేసుకొని మనం ఏంటంటే అమౌంట్కి ఇట్లా మనం సేవ్ చేసుకోగలిగితే. సో కాట్పాడి నుండి తిరువన్నమలైకి మన లోకల్ ట్రైన్ ఉంటుంది, చెన్నై బీచ్ ట్రైన్ అని 66033 ట్రైన్ నెంబర్. ఇది లోకల్ ట్రైన్, మీమో ట్రైన్ అంటారు కదా, అలాంటిది. సో అది చేసుకుంటే మనకు 50 రూపీస్లో వెళ్ళిపోతాం 1 అవర్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది డార్మెటరీ. మనం ఐఆర్టీసీ టికెట్ బుక్ చేసుకునే టైంలోనే మనం డార్మెటరీ బుక్ చేసుకోవచ్చు. నేను వెళ్ళి ఆఫీసర్కి, మన టికెట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది మన స్టేషన్లో, మన ప్రైమరీ డీటెయిల్స్ అండ్ బుక్ చేసుకున్న రిఫరెన్స్ ఐడి ఇస్తే మనకు ఒక కీస్ ఇస్తూ ఉంటాడు. తర్వాత మన ఆధార్ కార్డ్ చూపించి మన నేము, ఆధార్ కార్డ్ నెంబరు, ప్రైమరీ డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాడు. నాకు ఆ కీస్ ఇచ్చి పంపిండు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం బూత్ బంగ్లా లాగుంది. ఎవరు కూడా అసలు ఏదంటే థర్డ్ ప్లాట్ఫామ్లో, థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఈ మన డార్మెటరీ ఉంటుంది. సో మన ఐఆర్టీసీలో బుక్ చేసుకునేటప్పుడు అయితే చాలా అసలు ఎంత బిజీ అంటే బుక్ రూమ్స్ అవైలబుల్గా లేవు అని చూపిస్తూ ఉంటుంది. నేను 1 to 2-3 టైమ్స్ ఏంటంటే ట్రై చేశాను కాబట్టి డార్మెటరీ దొరికింది. ఒక్కటినే కాబట్టి అంత ఏంటంటే ఏసీ తీసుకొని లేకపోతే సింగిల్ రూమ్ ఎందుకని డార్మెటరీ తీసుకున్నా. అసలు నేను ఏమో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇప్పుడు మీరు చూసేదంతా కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ. సో ఏమో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని తీరా అక్కడికి వెళ్ళేసరికి ఎవరు కూడా అక్కడ ఎవరు లేరు. సరే నేను డోరు కీ తీసి ఓపెన్ చేసి ఇట్లా మీకు చూస్తున్నది ఇట్లా డార్మెటరీలో ఇక్కడ 5 to 4 ఉన్నాయి బెడ్స్. సో ఆ బెడ్స్ ఉంటాయి. అక్కడ పిల్లోస్ కానీ ఒక పిల్లో, దాని పిల్లో కవరు అండ్ బెడ్షీట్ ఇస్తూ ఉంటాడు. రూమ్ మనం వాష్రూమ్ అంటే అది రైల్వే స్టేషన్ కాబట్టి అంత మన ఎక్స్పెక్టేషన్ అనేది అంత తీసుకోకపోవడమే బెటర్. ఉన్నంతలో కాస్త బెటర్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తాం, బట్ అది 3కి ఉంటుంది. థర్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ పైన డార్మెటరీ కానీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి మన ప్రైమరీ రిఫరెన్స్ ఐడి చూపిస్తే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అప్రాక్సిమేట్లీ 79 రూపీస్ పడ్డది సింగిల్. కాబట్టి జస్ట్ నేను అది ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ దిగిన తర్వాత మనం 6 o'clock ఏంటి ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి 12-14 hours పడుతుంది. కాబట్టి ఒకసారి వెళ్ళిన తర్వాత కాస్త ఫ్రెష్ అప్ అవుదామనే ఉద్దేశంతో ముందే ప్లాన్ చేసుకొని ఐఆర్టీసీలో బుక్ చేశాను డార్మెటరీ. 79 రూపీస్ పడ్డది. ఇది మ్యాటర్. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇది సిచ్యువేషన్. సర్లే అని నేను లోనికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఏంటంటే మళ్ళీ ట్రైన్ కోసం ట్రైన్ అని అనుకోలేదు నేను. నా ప్లాన్ ఎలా ఉండదంటే ఆ నైట్ అంటే మనం 7:30-8 వరకు దిగినా కూడా 8 to 3:30 ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఇట్లా వేకేట్ చేద్దామనే ఆలోచనతో ఫ్రెష్ అప్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకున్నా యాక్చువల్లీ. సో ఆ ప్లాన్లో నేను ఐఆర్టీసీ యాప్లో బుక్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ రూము. ఎవరు కూడా లేరు. అది నెక్స్ట్ ఆ బెడ్లు కానీ అవి కానీ మీరు ఏం ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. అసలు ఏమంటే జీరో ఎక్స్పెక్టేషన్ తోటి పోతే అది ఏంటంటే జస్ట్
ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక బెస్ట్. అంటే మనం ఏదో హోటల్స్కి వెళ్ళి అవన్నీ చేసే బదులు ఫ్రెష్ అవ్వడానికి ఇక కాస్త నేను టీ కాస్త ఏమైనా తినేద్దాం, అప్పటికే 8:39 అవుతుంది, తినేద్దాం అనే ఉద్దేశంతో బయటకు వచ్చిన. ఆడ ఊతప్పం అలాంటిది ఏదో దొరికింది, కాస్త ఏదో ఒకటి తినేసిన, ఆకలి అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ తమిళనాడు అంటే ఏంటంటే నాకు ఒక 2-3 టైమ్స్ ఆల్రెడీ నేను వెళ్ళినాను తమిళనాడు స్టేట్కి. అక్కడ ఏంటంటే టీ ఆ మేకింగ్ కానీ లేకపోతే క్వాలిటీ కన్నా క్వాంటిటీ అనేది చాలా హెవీగా ఇస్తారు. 15 రూపీస్ దాకా తీసుకుంటారు లేని, కానీ మన తెలంగాణ సంథింగ్ మన ఏరియాలో కన్నా అక్కడ క్వాలిటీ కన్నా క్వాంటిటీ అనేది హెవీగా ఇస్తాడు. ఇప్పుడు మీరు చూసేది టీ మేకింగ్ చాలా బాగుంటుంది. టీ నాకైతే నచ్చింది. అది మీరు టీ తాగుతున్నా చూడండి. ఇది మనం రెగ్యులర్గా ఏంటంటే అన్ని దాంట్లో ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన టీ తాగేసి కాస్త ఏంటిది ఫ్రెష్ అప్ అవుదామని ఆ ప్రైమరీ థింగ్స్ అనేది తెచ్చుకుందామని వెళ్ళిపోయినా. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది కాట్పాడి జంక్షన్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఓకే, రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ వ్యూ చూస్తున్నాం. అక్కడ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ఎవరిని చూసినా అక్కడ 98% కాదు 101% మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. అసలు నేను తమిళనాడు స్టేట్లో ఉన్నానా లేకపోతే తెలంగాణ ఆంధ్రాలో ఉన్నానా అనిపించింది. ఎవరు చూడు ఏంటిది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇది ఇంకా కాట్పాడిలోనే. ఇంకా తిరువన్నామలై వెళ్ళిన కొద్ది ఏంటంటే 100 కాదు 200% వాళ్ళే ఉన్నారు. ఇది ఫ్రంట్ వ్యూ కాట్పాడి జంక్షన్ యొక్క రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ వ్యూ. కాస్త అది ముందుకు మీరు అక్కడ వేప చెట్టు కనబడుతుంది కదా, దాని ముందుకు వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం రెగ్యులర్గా టికెట్ కౌంటర్ అనేది రైల్వే స్టేషన్లో ఉంటుంది కదా, సో అది మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసేది ఏంటంటే లోకల్ ట్రైన్. ఇందాక చెప్పాను కదా, కాట్పాడి టు తిరువన్నమలై ట్రైన్, లోకల్ ట్రైన్, మెమూ ట్రైన్ అంటూ ఉంటారు, చెన్నై బీచ్ ట్రైన్ అంటూ ఉంటారు. 66033 దీన్ని మనకు ఏంటంటే 50 రూపీస్ ఏమో పడుతుంది కాట్పాడి టు తిరువన్నమలై స్టేషన్ వరకు. ఇప్పుడు నేను ఆల్రెడీ తిరువన్నమలై స్టేషన్లో దిగాను. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ తిరువన్నమలై రైల్వే స్టేషన్. ఇక్కడ ఇవన్నీ మనం చూసేది అన్న లోకల్ ఆటోస్. ఓకే, ఈ లోకల్ ఆటోస్ నేను ఆల్రెడీ వాకప్ చేస్తే ఏంటంటే వాళ్ళు హెవీగా అడిగింది. సరే నేను షేరింగ్ ఆటోని ప్రిపేర్ చేద్దామనే ఉద్దేశంతో షేరింగ్ ఆటోని తీసుకుని తీరా చూస్తే నా వెనకాల కూడా ఏంటిది బాయ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా సేమ్ తెలుగు వాళ్ళనంట, ఆంధ్ర కడప సంబంధించిన వాళ్ళంట. సరే అని మేము అందరం షేర్ చేసుకొని ఏంటంటే 30 రూపీస్ ఈచ్ మెంబర్స్కి 30 రూపీస్ అన్నమాట. సర్లే అని ఇంకా ఆ ఆటో ఎక్కేసి వెళ్ళినాం. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 1 కిలోమీటర్ అండ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వెళ్ళవచ్చు. బట్ నేను ఇక సింగిల్గా ఉన్నా కాబట్టి అప్పటికే సింగిల్గా వెళ్ళి టైర్డ్ అయిపోయినాం. అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎక్కి 8 వరకు దిగి ఇదంతా కాస్త టైర్డ్ అనిపించి నేను ఆటోకి వెళ్ళాను. లేకపోతే ఒక 1-2 మెంబర్స్ ఫ్రెండ్స్ గిట్లా వెళ్తే అసలు ఊరికే అట్లా టైంపాస్గా, ఎందుకంటే మనం వెళ్ళేసరికి 1-1:30 అయింది కాబట్టి అప్పటి వరకు మనం గిరి ప్రదక్షిణ చేయలేము. సరే అని ఆటోకి ఎక్కేసి వెళ్ళిపోయినాం. ఇప్పుడు నేను చూసిన తిరువన్నమలై యొక్క స్ట్రీట్, రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్ళే స్ట్రీట్. ఆయన మొత్తం జెట్ స్పీడ్లో తీసుకుపోయిండు. ఇంత ఫాస్ట్గా అంటే అంత తీసుకుపోయి అక్కడ దింపేసిండు. అది కూడా ఏంటంటే ఇగో దిగేసిన తర్వాత ఈ పిల్లగాళ్ళు నేను అందరం వెళ్ళినాం. సో ఈ రీజియన్లో మనం దింపేస్తారు. కామన్గా ఏంటంటే మనం గట్టిగా అడిగితే టెంపుల్ వరకు దింపేస్తాడు రాజగోపురం. ఇప్పుడు ఇది అంతా రాజగోపురానికి వెళ్ళే దారి. ఇక్కడ నుండి రాజగోపురం 500 కాదు, ఒక 200 మీటర్స్ వరకు ఉంటుంది. మనం బై వాక్ ముందుకెళ్ళాలి. సో ముందుకెళ్తే ఏంటంటే ఇప్పుడు మీరు చూసేది ఆ రాజగోపురానికి దారి. అంటే రెగ్యులర్గా మనం అందరు చెప్పే రాజగోపురం అంటారు చూడండి. సో అంటే యాక్చువల్లీ ఈ ఏదైతే రీజియన్ ఉందో ఈ ప్లేస్లోనే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకా మిగతా ఏవైతే నార్త్ ఈస్ట్ గోపురాలు ఉన్నాయో అక్కడ కాస్త డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నప్పటికీ ఈ రాజగోపురం దగ్గర మాత్రం తెలుగు వాళ్ళ యొక్క ఏంటంటే పాపులేషన్ అనేది ఎక్కువ ఆగుపడుతుంది. ఇప్పుడు నేను బై వాక్ వెళ్తున్నా 200 మీటర్స్ వరకు ఉంటుంది. అప్పటికే కొందరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అప్పుడు చేస్తే ఏంటంటే ఈ మిడ్ నైట్, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మిడ్ నైట్ వ్యూ. ఈ మిడ్ నైట్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఏవైతే మనకు అష్టలింగాలు ఉన్నాయో 8 లింగాలు ఉన్నాయో దాంట్లో కొన్ని లింగాలు ఏంటంటే ఆ టెంపుల్స్ ఏంటంటే క్లోజ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళింది ఏంటంటే గిరి ప్రదక్షిణ కోసం. ఎస్పెషల్లీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లింగాలను కూడా దర్శించుకోవాలి కాబట్టి అది మనకు ఇంపార్టెంట్. సో ఇది ఇప్పుడు మీరు చూసేది
ఫస్ట్ వ్యూ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ ఎంత హ్యాపీగా ఉన్నదంటే రాజగోపురం ఏంటిది ఆ వ్యూ. సో వన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చూడండి. ఓకే, ఇది రాజగోపురం. కాస్త ముందుకెళ్తే ఇగో ఇది మెయిన్ టెంపుల్ వ్యూ. మీరు చూస్తూ ఉన్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఇంకా గత 1 ఇయర్ వరకు నుండి అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. సో దేవుని దయ వల్ల వెళ్ళి చూడడం అంత హ్యాపీగా ఉంది. మీరు చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ. మీరు ఆల్రెడీ ముందు నడిచే వాళ్ళు ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏంటంటే మనం టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి మనం చేసేదానికి ఉన్నదని ఆ ఉద్దేశంతో చేయలేదు. నెక్స్ట్ క్వైట్ ఆపోజిట్గా మనకు ఒక గల్లీ ఉంటుంది. ఇక్కడ ఈ గల్లీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ గల్లీ నుండి కొంచెం ముందుకెళ్తే మనకు చారిటబుల్ ట్రస్ట్ లైక్ సత్రాలు అంటారు కదా. సో ఆ సత్రాలు లాగా ఉంటాయి. మనం కంపారిజన్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, రూమ్స్ అనేది హెవీ కాస్ట్లు ఉంటాయి కాబట్టి ఈ సత్రాలలో అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు రమణ మహర్షి ఆశ్రమం ఇట్లా యూట్యూబ్లలో ఆల్రెడీ వినే ఉంటారు. బట్ ఏంటంటే ఇవి ఏంటంటే చాలా తక్కువ. ఇప్పుడు ఇది అప్పర్ స్వామిగల్ మఠం అని ఉంటుంది. దీంట్లో జస్ట్ 100 రూపీస్ అని ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఒక చేప, ఒక దిండి ఇస్తారు, ఒక లాకర్ ఇస్తారు. మన సామాన్ తీసుకుపోయి అక్కడ పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ నేను వెళ్ళేసరికి మిడ్-నైట్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళు లేరు. సో అందుకనే మార్నింగ్ 7కి 8కి రండి అని నన్ను వెళ్ళి అడుగుతా. చూడండి, అప్పర్ స్వామిగల్ మఠం రాజగోపురానికి క్వైట్ ఆపోజిట్ వస్తే రైట్ సైడ్, కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. జస్ట్ 100 రూపీస్, 100 to 200 రూపీస్. 100 రూపీసే, కొంచెం బెటర్ ఉంటే 200 రూపీస్ అనుకోండి. నేను వెళ్ళి అడిగాను, బట్ వాళ్ళు పూర్తిగా లేరు. లేరు, మార్నింగ్ రండి అనేసరికి నేను వేరే మళ్ళీ కాస్త ముందుకు వచ్చి వేరే రూమ్స్ చెక్ చేసిన 1000-1500 అన్నారు. నేను జస్ట్ యాక్చువల్లీ నేను వెళ్ళేసరికి 12:31 అయింది. నేను 3 వరకు జస్ట్ ఒక 2-3 అవర్స్ ఉంటా అన్నా కూడా వాళ్ళు 1500-2000 అన్నారు. సర్లే అని కాస్త ముందు కట్టి సెర్చ్ చేస్తూ ఉంటే కొంచెం కంఫర్టబుల్ ప్రైస్లో ఒక 500 రూపీస్ ప్రైస్లో దొరికింది. ఇది నా రూము. ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నా. అందరూ పడుకున్నారు. ఇక అప్పుడు తర్వాత ఏంటంటే ఇది మార్నింగ్. సో మార్నింగ్ లేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి 3 o'clock లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నట్టు. రాజగోపురం నుండి స్టార్ట్ చేయాలి. రాజగోపురం దగ్గర లెఫ్ట్ నుండి మనం ముందుకెళ్ళిపోవాలి. ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. నేను ప్రైమరీ థింగ్స్ ఏవైతే కొబ్బరికాయ కొట్టడం, దీపం పెట్టడం అవన్నీ నేను ఆల్రెడీ చేశాను. ఇక నేను ఒక్కడినే ఉన్నా కాబట్టి ఆ వీడియో తీయలేకపోయినా. సో ఇక్కడ నుండి ఇలా ఇది ఇప్పుడు చూపించేది ఏంటంటే వాకింగ్ మీన్స్ ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అన్నట్టు. ఇప్పుడు కాస్త ముందరికి వెళ్తే ఫస్ట్ మనకు 8 లింగాలలో మొదటి లింగం ఏంటంటే ఇంద్రలింగం. అంటే మీకు ఇంద్రుడు అంటే మనకు దేవతలకు అధిపతి ఇంద్రుడని నాకు అంత తెలియకపోయినా కాస్త కొంచెం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇంద్రలింగం అంటూ ఉంటారు. ఇదిగో ఇంద్రలింగం. ఇప్పుడు ఈ ఫస్ట్ లింగాన్ని ఇంద్రలింగం అంటారు. సో ఇది తూర్పు ఈస్ట్ రీజియన్లో అంటే సైడ్ ఉంటా ఉంటుంది. దేవతలకు అధిపతి ఇంద్రుడు అంటూ ఉంటారు. తినను దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యం కానీ కీర్తి కానీ సమాజంలో ఉన్నత స్థాయికి చేరుతారని ఒక నమ్మకం. దేవుని దయ వల్ల అందరూ బాగుండాలి అని మొక్కుకొని ఆ లింగాన్ని దర్శించుకొని ఇంకా నేను కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళిపోతాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఆంధ్ర సత్రం అని మీరు ప్రతి యూట్యూబ్లో వింటూ ఉంటారు. అయితే దాని యొక్క మెయిన్ అడ్రస్ ఎవరు చెప్పలేకపోయారు. నాకు కూడా యాక్చువల్లీ నేను చాలా వెతికిన, సెర్చ్ చేసిన, ఎవరు చెప్పలేదు. బట్ ఏంటంటే మీరు రాజగోపురం నుండి ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఏంటిది ఒక ఆర్ఎస్ జ్యువెలరీస్ అని ఉంటుంది. దాని పక్కనే ఆంధ్ర సత్రం ఉంటుంది. అక్కడ కూడా సేమ్ మనకు 3 పూటల భోజనం పెడతా ఉంటారు 100 రూపీస్కి. అక్కడ మనకు షెల్టర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది ముందుకెళ్తూ ఉంటాయి. అసలు తెలంగాణ తమిళనాడులో మీకు కూడా తెలుసు టెంపుల్ స్టేట్ అంటూ ఉంటారు. అసలు తమిళనాడు సంగతి ఏమో కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగున ఒక 50 మీటర్స్ అనుకోండి, ఇంకా 50 మీటర్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో ఒకటి టెంపుల్ ఉంటూనే ఉన్నది. దాంట్లో నేను ఇప్పుడు చూపించిన దాంట్లో 50 to 70%, అసలు 70% టెంపుల్స్ క్లోజ్ ఉంది. వై బికాజ్ అంటే అక్కడ
నేను స్టార్ట్ చేసింది 3:00 కాబట్టి అప్పటి వరకు టెంపుల్స్ లేవు. ఇంకా దేవుని దయ వల్ల నాకు ఇంద్రలింగం అనేది దేవుని దర్శనం దొరికింది. ఎందుకంటే అప్పుడప్పుడే అయ్యగారు వచ్చిండు, పూజ అనేది స్టార్ట్ చేసిండు. లేకపోతే అంతకన్నా ముందైతే ఆ లింగం కూడా సంబంధించిన టెంపుల్ కూడా క్లోజ్ ఉండేది. మనం వెళ్ళింది ఏంటంటే ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోవాలి, ప్రతి ఒక్క లింగం దగ్గర చూసి కళ్ళారా చూసుకొని మొక్కుకొని రావాలనే ఉద్దేశంతో. అందుకని మీరు గిరి ప్రదక్షిణ అనేది సరే ఎండ ఉంటుంది, ఇబ్బంది అవుతుందనే ఓకే 100% నిజం కాదంటలేము. బట్ ఏంటంటే మనం పోయిందే గిరి ప్రదక్షిణ కోసం కాబట్టి ఏదో అర్ధరాత్రి చేసి ఏదో నామకే వాస్తు అనే కన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. లేకపోతే మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా వెహికల్ తీసుకొని లేకపోతే ఆటో తీసుకొని మళ్ళీ వెళ్ళి రావడం అవుతుంది. అందుకోసమని కాస్త ఓకే చేసుకొని వెళ్తే బెటరు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ నేను చెప్పే ఏదైతే లింగాలు ఏమైనా మిస్ అయి ఉంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను 8 లింగాల గురించి చెప్తా ఉన్నా. ఆల్రెడీ మనం ఇంద్రలింగం కంప్లీట్ అయింది, తూర్పు దిశలో ఉంటుందని చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా లింగాలు ఇట్లా మిస్ అయితే అది ఆ టెంపుల్ క్లోజ్ ఉన్నదని దాని మీనింగ్. అంటే ఇంకా వాళ్ళు రావడం కానీ అయ్యగారు రావడం కానీ దానికి కొంచెం ప్రైమరీ పూజలు ఉంటాయి కదా, అవి చేసే క్రమంలో మనకు లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను సాధ్యమైనంత ట్రై చేసిన. ఓకే, సో అది సంగతి. నెక్స్ట్ ఇలా ముందుకెళ్తూ ఉంటే చూడండి ప్రతి ఒక్కరు ఇట్లా నడుస్తూనే ఉన్నారు. ఓకే, ఇక చాలా టెంపుల్స్ ఇట్లా ముందుకెళ్తూ ఉంటే అసలు 50 మీటర్స్ అనుకోండి, ఇక మరి 20 to 50 మీటర్స్ అంతే. 20 to 50 మీటర్స్కి ఒక టెంపుల్ ఉంటా ఉంది. ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైనా ఉమెన్ కానీ ఎవరు ఆడవాళ్ళ గురించి ఏదన్నా సెక్యూరిటీ ప్రాబ్లమా అంటే అస్సలు 100% సెక్యూరిటీ ప్రాబ్లం అసలు లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే స్ట్రీట్లో టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో పోలీస్ వాళ్ళు కూడా అంత కానిస్టేబుల్స్ కానీ పోలీస్ జీప్స్ కానీ పెట్రోలింగ్ కానీ ఓకే అన్నీ ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్ళే ఈ టైంకి ఏవైతే ప్రదక్షిణ చేసి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళతో ఈక్వల్గా పీసీలు ఉన్నారు. అంటే కానిస్టేబుల్ కానీ లేకపోతే సంబంధించిన ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్నారు, అంటే విత్ పీసీ వెహికల్స్. సో ఓకే, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే సెకండ్ వన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న అగ్నిలింగం. సో ఇది మనకు పాపాలను కానీ అనారోగ్యాలను కానీ జీవితంలో కష్టాలు నష్టాలను తొలగిస్తుందని నమ్మకం. ఇది అగ్నిదేవుడు ఆగ్నేయ దిశలో ఉంటుంది. సో ఇదంటే సౌత్ ఈస్ట్ రీజియన్స్. ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే యమలింగం. ఈ యమలింగం దగ్గర అంటే ఇందాక చూసింది యమలింగం. ఫస్ట్ యమలింగం ఫాస్ట్ చెప్తున్నా. యమలింగం కన్నా ఆడ మహంకాళి ఆలయం దిష్టి తీస్తారు. ఎవరు ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ నిమ్మకాయలతోటి దిష్టి తీస్తారు. ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరంటే దిష్టి తీసుకుంటే మంచిది అంటారు. సో అది నెక్స్ట్ ఇది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అనేది బాగా ఫేమస్. సో ఇది రమణ మహర్షి యొక్క ఆశ్రమం యొక్క మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ అగ్నిలింగం దాటిన తర్వాత మనం దారిలో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది చూడండి. ఓకేనా, మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అగ్నిలింగం దాటిన తర్వాత యమలింగం దగ్గర యమలింగం సౌత్ రీజియన్లో అక్కడ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే అక్కడ వెళ్ళి కాస్త మెడిటేషన్ చేస్తే మంచిది అంటారు, దాన్ని బట్టి అందుకే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ యమనలింగం తర్వాత నైరుతి లింగం అని ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది టెంపుల్స్. ఇక నేమ్ అక్కడ సాధ్యమైనంత వరకు తమిళ్లోనే ఉన్నాయి, తెలుగులో తక్కువ ఉన్నాయి, ఆయన ఇంగ్లీష్లో కూడా లేవు. అందుకని దాని నేమ్ చెప్పలేకపోతున్నా. ఇంకా కాస్త ముందరికి ఇట్లా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే చూడండి, ప్రతి ఒక 500 మీటర్స్ 100 మీటర్స్ తర్వాత ఇలా మనకు అంటే మన ప్రదక్షిణ ఎక్కడున్నాం ప్రజెంట్ ఏడున్నాం అని చూపిస్తూ ఉన్నది. దాని యొక్క ఆర్కిటెక్చర్ కానీ అసలు ఎక్సలెంట్ అన్నది. దానికి ఏదైనా పదాలు ఉంటే ఎక్కువనే ఉంటాయి. ఓకే, ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ లాగా ఉంది. చాలా టెంపుల్స్ ఏంటంటే క్లోజ్లో ఉంది. నేను ఆల్రెడీ 3:30కే బయలుదేరినా, 3:34 అప్రాక్సిమేట్ 4 అనుకుంటా, 4 వరకు వెళ్ళినాం. ఆ 4 కూడా ఇంకా క్లోజే ఉన్నాయి. మేబీ 6 వరకు బెటర్గా ఉండి కావచ్చు. ఇప్పుడు చూపించేది మనం ఇక్కడ దాకా వచ్చినాం. నైరుతి యమలింగం కంప్లీట్ అయింది కదా, ఇది నైరుతి లింగమా? ఓకే, ఏంటిది ఇది నైరుతి లింగం? ఓకే, నైరుతి లింగం అనుకుంటా. ఓకే, నైరుతి లింగం
సౌత్ వెస్ట్ రీజియన్లో ఉంటుంది. చాలా హెవీగా ఉన్నారు చూడండి. నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ దర్శనం అంటే ఈ వీడియోస్ తీయడం ఇంపార్టెంట్ కాదు నాకు. నేను వెళ్ళిందంటే నా ఉద్దేశం అంటే ఈ వీడియోస్ ఇంపార్టెంట్ కాదు. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇది యాక్చువల్లీ యమలింగం. నెక్స్ట్ వచ్చేది నైరుతి. ఓకే, వీడియో తీయడం ఇంపార్టెంట్ కాదు. నేనేంటంటే నేను దర్శించుకోవాలి, నేను కాస్త ఏంటిది డివోషనల్గా ఫీల్ కావాలనే ఉద్దేశంతో వీడియోస్ ఇంపార్టెంట్ కాదు. నేను ఫస్ట్ దర్శించుకున్న తర్వాత మళ్ళీ వీడియో కోసమని మళ్ళీ నేను అది రికార్డ్ చేస్తూ ఉన్నా అంతే. ఫస్ట్ అయితే నా దర్శనం కంప్లీట్ అయిన తర్వాతనే ఈ వీడియోస్ అన్నీ మెల్లిమెల్లి కాస్త వీడియో తీయడానికి ట్రై చేశాను. ఏదో పూర్తిగా వీడియో తీయడానికి అస్సలకే కాదు, అంటే ఏదో యూట్యూబ్ గురించి అస్సలకే కాదు. జస్ట్ దేవుడి దయ వల్ల అక్కడికి వెళ్ళినాం, ప్రతి ఒక్క లింగాలను దర్శించుకోవాలి. సో అందుకోసమని చిన్న వీడియోస్ అనే వచ్చినాయి. ఇది మెయిన్ సెంటర్ ఇది బాగుంది. దీని నుండి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి. ఇట్లా స్టేట్ వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిటీస్ అంట, నాకు అంత ఐడియా లేదు. బెంగళూరు అనుకుంటాడు, అక్కడ చూపిద్దాం అనుకున్నా గుర్తులేదు. అక్కడ పోలీస్ స్టేషన్, ఇప్పుడు మీరు చూసేది కాస్త ముందు పోతే పోలీస్ స్టేషన్ ఉంటుంది. రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఇది ఇక్కడ నుండి చింత చెట్లు మీరు చూసి, మన తెలంగాణ ఆంధ్రాకి తెలుసు కదా, కాస్త చింత చెట్లు అంటే ఐడియా ఉంది కదా. అంటే ఎక్కడ కూడా ఇన్ని కామన్ తోటలు చూసాం, కానీ ఈ దారి అంట మినిమం ఒక 2 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ చింత చెట్లు, బోత్ సైడ్స్, లెఫ్ట్ రైట్ బోత్ సైడ్స్ ఉన్నాయి. అసలు ఇవి ఎంత ఉన్నాయంటే స్ట్రీట్ లైట్ని కూడా డామినేట్ చేసేంత చింత చెట్లు ఉన్నాయి. చింత చెట్టు తెలుసు కదా, చింత చెట్లు. ఓకే, చూడండి ఎట్లున్నాయో. ఇంకా మార్నింగ్ పూట మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ కొంచెం అంటే కొంచెం కూడా వెలుతురు లేనంత ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నైరుతి లింగమే. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసేది నైరుతి లింగం. ఈ నైరుతి లింగం సౌత్ వెస్ట్ రీజియన్లో ఉంటుంది నైరుతి లింగం. సో దీన్ని దర్శించుకోవడం వల్ల ఏంటంటే నైరుతి లింగం కదా. ఓకే, నైరుతి లింగం వల్ల ఏంటంటే అంటే వర్షాలు, నైరుతి ఋతుపవనాలు అంటారు కదా. ఓకే, దేవుడు ఎలా మేలు చేసినా దేవుడి దయ. సో అలా మీరు అనుకోని ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తే దేవుని దయ వల్ల మంచి జరుగుతుంది. సో మనకు తెలంగాణ నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి, ఈశాన్య ఋతుపవనాలు అనే ఐడియా ఉంది కదా. సో ఆ వేలో థింకింగ్ చేసుకొని కూడా దేవుడిని మొక్కుకుంటే ఎంతో కొంత మంచి జరిగితే హ్యాపీ. సో అది నైరుతి లింగం యొక్క గొప్పతనం. దానివల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని చెప్తూ ఉంటాను. నేను కూడా విన్నా, కాస్త నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నా. దానికి రెగ్యులర్ మనం యూట్యూబర్లు కాదు కాబట్టి కాస్త ఎంతో కొంత తెలిసిన కాడికి. ఓకే, ఇదంతా ఆ వేలో మనం వెళ్ళేటప్పుడు కొబ్బరి బోండాలు కానీ, మనం డ్రింకింగ్ ఫెసిలిటీస్, మీరు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మర్చిపోయింది ఏంటంటే అందరూ సిగ్గుపడకుండా మొహమాట పడేది ఏంటంటే వాష్రూమ్ అని మొహమాట పడుతున్నారు. బై వాక్ మనం మళ్ళీ మార్నింగ్ అంటున్నాం, వాకింగ్ చేస్తున్నాం, వాటర్ తాగుతున్నాం. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకు ఏంటిది వాష్రూమ్ అవైలబిలిటీ ఉందా అని ఒక డౌట్ వస్తుంది. ఎవరు చెప్పలేదు, నేను కూడా వీడియోలు చాలా చూశాను, ఎవరు చెప్పలేదు. అసలు ఎవ్రీ 200 మీటర్స్కు వెల్ డెవలప్డ్ వాష్రూమ్స్, ఈవెన్ దో ఏంటిది వాష్రూమ్స్ కమ్ లాట్రూమ్స్ కమ్ బాతింగ్ చేయడానికి కూడా ఏంటిది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వాష్రూమ్స్, నార్మల్గా ప్రైవేటీ కాదు, పే చేసేది కాదు, జనరల్ వాష్రూమ్స్, విచ్ మీన్స్ గవర్నమెంట్ అండర్ ప్రాసెస్ జరిగే, అంటే వాళ్ళ దగ్గర ఉండే వాష్రూమ్స్ అన్నట్టు. సో చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. అంత ఇబ్బంది పడవలసిన అవసరమే అస్సలకే లేదు. వాష్రూమ్ గురించి సిగ్గుపడడానికి ఏం లేదు. మీరు మీ వాష్రూమ్ వెళ్తే మళ్ళీ స్నానం చేస్తే చేయవచ్చు. ఓకే, అంత నీట్గా ఉంది అన్నట్టు వాష్రూమ్స్ కూడా. స్నానం చేసి మళ్ళీ దేవుని మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వై బికాజ్ అంటే మనం వాకింగ్ చేస్తున్నాం కాబట్టి అన్కంఫర్ట్గా ఫీల్ కావాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది వాష్రూమ్స్ అయితే మీరు అసలు ఎంత అంటే అంత కంఫర్ట్నెస్ ఉంటుంది. చూడండి చింత చెట్లు, నేనైతే ఫిదా అయిపోయినా. అసలు ఎటు చూసినా చింత చెట్లు. ఒక 2 కిలోమీటర్స్, 200 మీటర్స్ కాదు, 2 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి చింత చెట్లు. నెక్స్ట్
చూడండి, ఒక ఎవ్రీ 100 మీటర్స్కు ఒకటి ఇలా బోర్డు ఉంది. అంటే మనం గిరి ప్రదక్షిణ ఎలా చేస్తున్నాం, ప్రజెంట్ ఎక్కడున్నాం, ఇవన్నీ చూసుకోవడానికి. నెక్స్ట్ నైరుతి లింగం అయిపోయిందా, నెక్స్ట్ వరుణలింగం. వాయులింగం కంప్లీట్, వరుణ వర్షాలు, వాయులింగం కంప్లీట్, కుబేర. నెక్స్ట్ వచ్చేది కుబేరలింగం. నాకు నేను ఏంటంటే ఒక లింగాన్ని చూస్తే మనకు ఒక ఫీల్, అంటే మనం వెళ్ళిందే దేవుని దర్శనానికి కోసం. ఇది సూర్యలింగం, దేవుని దర్శనం కోసం కాబట్టి ఒక లింగాన్ని చూసినప్పుడు మనకి ఎంతో కొంత, అంటే వెళ్ళే వాళ్ళే, భక్తి ఉన్న వాళ్ళే పోతారు, టైం పాస్కి అసలుకి వెళ్ళరు, ఇది ఫిక్స్. సో మన దేవుణ్ణి చూడడం కానీ, లేకపోతే మనం చూసే విధానం కానీ, ఒక లింగాన్ని చూసినప్పుడు ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. నాకైతే అట్లనే అనిపించింది. నాకు ఎక్కడంటే ఈ కుబేరలింగం అని అంటారు కదా, సో కుబేరలింగం ఎక్కడంటే ఉత్తర దిశన ఉంటా ఉంటుంది. ఆ కుబేరలింగాన్ని చూసినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయినా కావచ్చు. నేనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయినా. అన్ని లింగాలను చూసుడు వేరు, కుబేరలింగాన్ని చూసుడు వేరు అనే అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నా. అక్కడ చాలాసేపు కూర్చున్నా, చాలాసేపు. ఇది మనం గిరి ప్రదక్షిణ, ఇప్పుడు మీరు చూసేది గిరి ప్రదక్షిణ అంటారు కదా. ఈ గిరి ప్రదక్షిణ ఎందుకంటే చీకట్లో ఉంది కాబట్టి అసలు మన ఆగుపడలేదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసేది అది గిరి మీన్స్ కొండ కదా, ఆ కొండ చుట్టూ మనం నడుస్తూ ఉన్నాం. ఇందాక అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ టైం వచ్చేసరికి 5 AM అయింది. ఆ 5 o'clock వరకు కాస్త ఆగుపడ్డది. నెక్స్ట్ వచ్చేసరికి వరుణలింగం. ఇప్పుడు వచ్చేది ఏంటంటే వరుణలింగం. ఈ వరుణలింగానికి సంబంధించిన దుష్ట శక్తులు కానీ, ఓకే, ప్రతికూల శక్తులు కానీ, రక్షణ కోసం, ఆపద నుండి ఆదుకోవడానికి ఈ లింగం యొక్క గొప్పతనం ఏంటిది. ఫస్ట్ దుష్ట శక్తులు కానీ, ప్రతికూల శక్తులు కానీ, రక్షణ కోసం, లేకపోతే ఆపద నుండి భయపడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఈ వరుణలింగం అనేది హెల్ప్ చేస్తుందని ఒక నమ్మకం, మొక్కుకుంటే. ఇదంతా వరుణలింగం యొక్క వరుణలింగం యొక్క గొప్పతనం. సో ఇది టెంపుల్ కిందికి ఉన్నది. ఈ టెంపుల్ ఏంటంటే చూడడానికి ఇలా ఉంది, కానీ ఇంకా ఏంటంటే ఇక్కడ మేజర్గా నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఈ 8 లింగాలు ఉన్నాయి కదా, 8 లింగాలు కూడా ఏంటంటే భూమికి ఎంతో కొంత లోపటికి ఉన్నాయి. ఓకే, కామన్గా ఏంటంటే మనం ఎత్తుగా ఉంటాయి కదా దేవుళ్ళు, గర్భగుడికి సంబంధించి ఇలాంటి ఎత్తుగా ఉంటాయి కదా, కానీ వీటి యొక్క గర్భగుడి ఎలా ఉందంటే లోనికి ఉన్నాయి. ఓకే, అది అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే, అందరు ఎవరైతే చెప్పలేదు, నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇవి. ప్రతి ఒక్క లింగము, ఆ లింగాలు ప్రతిదీ కూడా ఏంటంటే లోనికి ఉన్నాయి. లోనికి మీన్స్ ఏంటిది, గర్భగుడి అనేది లోపలికి. ఇప్పుడు మీరు చూస్తే ఆ ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి, అవి చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. ఆ అదే బ్లాక్ కలర్ ఉన్నాయి చూడండి, అవి మిషన్స్. ఏంటంటే నడిచే టైంలో ఎవరికన్నా లెగ్స్ పెయిన్ వస్తే మసాజ్ చేసే మిషన్స్ అంట, 30 రూపీస్ అంట. మసాజ్ చేస్తే అంట అవి. దాంట్లో కూర్చోవాలి మనం, దాంట్లో కూర్చొని ఆ బ్లాక్ దాంట్లో మనం లెగ్స్ పెడితే. ఇది స్వయంభులింగం అని, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. స్వయంభులింగం అని వెళ్ళినా, కానీ అక్కడ ఫోటో తీసుకునేంత లేదు స్వయంభులింగం. సో అక్కడ మనకు ఎంతో కొంత స్వయంలింగాన్ని దర్శించుకొని ఎంతో కొంత అమౌంట్ అడేస్తే వాళ్ళ అన్నదానానికి ఆ అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేస్తారట. సో ఎవరికి దోచినంత వాళ్ళది, ఎవరికి స్తోమతకు బట్టి వాళ్ళు ఇచ్చి బాగానే ఉంది. ఓకే, మనకు సాధ్యమైనంత వరకు నేను కూడా ఇచ్చేసిన. నెక్స్ట్ ఇది ఇక కాస్త ఎంతో కొంత మార్నింగ్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు చూస్తున్నది గిరి, ఆ కొండ ఆగుపడుతుంది. ఇప్పటిదాకా అసలు ఆగుపడలేదు, ఇప్పుడే ఆగుపడుతుంది. ఇక్కడ మీకు ఈ ముందుకు వెళ్ళిన కొద్దీ, నేను వీడియో తీయలేదు ముందుకు, కాస్త దీని తర్వాత నేను వీడియో తీయలేదు. ఆ ముందుకు వెళ్ళిన కొద్దీ ఏంటంటే ఈ స్కామ్ల గురించి మీరు వినే ఉంటారు. ఇక తిరువన్నమలై అంటేనే ఇది ఫస్ట్ గుర్తొస్తుంది, స్కామ్. ఆటో స్కామ్ తర్వాత నెక్స్ట్ స్కామ్ ఏం గుర్తొస్తుంది అంటే, ఇట్లా మేము స్వయంతో తెలుగు వారు, మనం వాకింగ్ చేసేటప్పుడు తెలుగు వాళ్ళ మీరు అని మన దగ్గరికి, అంటే మనం నడిచే టైంలో మిడిల్లోకి వచ్చి అడుగుతారు. వాళ్ళు ఎట్లా అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా, విచ్ మీన్స్ ఏంటంటే చాలా మంచిగా రెడీ అయిపోయి ఫ్యామిలీస్, సింగిల్గా కాదు ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీస్ వచ్చి మేము తెలుగు వాళ్ళ, ఇది వాయులింగం. ఓకే, ఒక్క నిమిషం, మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ లింగాన్ని దర్శించుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. వాయులింగం నెక్స్ట్
వాయులింగం ఏంటంటే ఎస్పెషల్గా వాయులింగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా అంటారు చూడండి. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించింది కానీ, సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించింది కానీ, సో శ్వాసకోశ సమస్యలు అంటారు కదా, సో వాటి నుండి మనకి ఎంతో కొంత దేవుడి దయ వల్ల రికవరీ అవుతారని నమ్మకం. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క లింగం ఏంటంటే గర్భం, దాన్ని ఏమంటే భూగర్భంలో అంటారు కదా, భూగర్భంలో ఉన్నట్టు ప్రతి ఒక్క లింగం అట్లే ఉంటుంది. ప్రతి ఒక్క లింగం కూడా లోనికే ఉంటుంది, భూగర్భంలో ఉన్నదాని ఫీలింగ్ వచ్చేలాగా లోనికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఇది మాట్లాడేటప్పుడు ఇందాక చెప్పేది అది ఆ స్కామ్ గురించి చెప్తున్నా. వచ్చి మేము తెలుగు వాళ్ళమండి, మా పర్సు వేయిందండి. నిజంగా నేను యూట్యూబ్లో చెప్తే సరే అనుకున్నా, కానీ నేను ఆ ఫోన్ తీయలేకపోయినా, ఒక్కడైనా ఉండే సరే నడదామనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. వాళ్ళు వచ్చి ఇట్లా ఆపి మేము తెలుగు వాళ్ళం అన్నా. నేనైతే ఇందాక ఆల్రెడీ మీకు మాట్లాడేది ఏంటంటే అదే ఆ మ్యాటర్ గురించే చెప్తున్నా. పాప వచ్చింది, అన్న ఇట్లా మా డాడీది పర్సు పోయింది అన్న అని. అలా వైఫ్ వచ్చింది, సార్ ఇట్లా పర్సు పోయింది ఇవ్వండి అంటే, సరే అని నేను నవ్వి ఊరుకొని వచ్చాను. నేనేమి ఇవ్వలేదు, ఇచ్చిందని చెప్పట్లేదు, ఇవ్వలేదు, నవ్వి సర్లే అని వాళ్ళను క్రాస్ చేసుకొని ముందుకు వచ్చేసిన. అలా వచ్చేటప్పుడు ఇంకా 2-3 నాకు ఫేస్ టు ఫేస్ ఎదురైంది ఏంటంటే ఒక 2 ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ. ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా 3 ఫ్యామిలీస్ అనేది వేరే వాళ్ళని ఇట్లనే అడుగుతూ ఉన్నారు. ఇంకా నేను వాళ్ళని క్రాస్ చేసుకొని వచ్చేసిన. నన్ను పర్సనల్ అంటే డైరెక్ట్గా వచ్చి నన్ను ఇద్దరు అడిగారు, 2 ఫ్యామిలీస్ అడిగారు. నేను నవ్వి నేను ఆగలేదు. అంటే కామన్గా వాకింగ్ అనేది అసలుకే స్టాప్ చేయలేదు, వస్తూనే ఉన్నా. ఇది మెయిన్ జంక్షన్. ఇటు కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ తీసుకున్న బెంగళూరు హైవే. సో బెంగళూరుకి వెళ్తుందంట, అక్కడ ఉంది. రోడ్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఇటు చూస్తే ఇది బెంగళూరు వెళ్తుందంట. మనం మాత్రం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఆ రోడ్ క్రాస్ చేసి అదంతా రైట్ సైడ్ వెళ్ళవలసి వస్తుంది. రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, అంటే వెల్ ప్లానెడ్గా ఉన్నాయి రోడ్స్. మనం అటుకెళ్ళి వచ్చినాం, ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. కొంచెం ముందే వెళ్ళినాక కాస్త టీ తాగిన ఒక టీ తాగాను. అసలు తమిళనాడులో ఇందాక నేను కాట్పాడి జంక్షన్ దగ్గర దిగిన తర్వాత టీ తాగిన అని చెప్పాను కదా. సో అంటే అది రాత్రిపూట తాగిన. ఇది మార్నింగ్ ఏంటంటే వాకింగ్ చేసే టైంలో సరే ఒకటినే ఉన్నా, అందరూ వెనకాల ముందు ఎవరు లేరు, సరే అని అక్కడ టీ తాగుదామని కాస్త. ఇవి మీరు ఇప్పుడు చూసేటి లోకల్ బస్ స్టాప్ లాగా, అంటే ఎవరైతే ఇట్లా గిరి ప్రదక్షిణ చేసే టైంలో కొంచెం అలసిపోవడం కానీ కొంచెం అలాంటిది ఏమైనా ఉంటే రెస్ట్ తీసుకోవడానికి షెల్టర్స్ ఇలా కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ అది ఆ ఫుట్పాత్ అనేది ఎస్పెషల్లీ గిరి ప్రదక్షిణ కోసమే అంట, కానీ అందరూ ఈ దారి పొంటనే నడుస్తూ ఉంటారు. కానీ పైన స్పెషల్గా ఏర్పాటు చేశారట అవి, ఎందుకంటే రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే నడవడానికి కానీ కంఫర్ట్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ ఫుట్పాత్ని ఏర్పాటు చేశారంట. బట్ అందరు కూడా ఈ దారి వెంటనే నడుస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంటంటే లింగం చంద్రలింగమా, ఓకే రైట్. సో ఇది కాస్త ముందుకెళ్తే ఇక్కడ కూడా ఈ లింగం దగ్గర కూడా ఏంటి, ఇక్కడ ఒక్క నిమిషం, ఓకే. ఈ లింగం కాస్త ఇది ఏంటంటే రోడ్డు కాస్త లోనికి ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇది కాస్త ఏంటంటే ఈ లింగం స్పెషాలిటీ అంటే చాలా హెవీగా ఉంది. మీకు కెమెరాలో చూస్తే కొంచెమే అవ్వబడుతుంది, కానీ దగ్గర చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను చాలాసేపు అక్కడ కాస్త కెమెరా కొంచెం సేపు రికార్డ్ చేశాను, చాలాసేపు ఉన్నాను. ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ ఊడలమర్య, అది రాళ్ళ చెట్ట ఊడలమర్య, చాలా పెద్దగా ఉంది. ఇది వెనకాల వాకింగ్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు అట్లా ఉరుకుతూ ఉన్నారు, రన్నింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, పెద్ద ఊడలమర్య, దాన్ని రాళ్ళ చెట్టు అంటారు మరి. ఓకే, ఇలా కొబ్బరి బొండలు కానీ వెళ్ళేటప్పుడు డ్రింకింగ్ వాటర్, ఎస్పెషల్లీ ఏంటి కుబేరలింగం. ఇది నేను పర్సనల్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. మేబీ ఎమోషనల్ నథింగ్ బట్ ఏదో దైవ దర్శనం కలిగినంత హ్యాపీగా ఎందుకు కలిగింది, విత్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్గా ఫీల్ అయింది ఆ కుబేరలింగం దగ్గర. అక్కడ ఎక్కడ కూడా బిజినెస్ అంటే దేవుడి దగ్గర బిజినెస్ అనేది ఏడలేదు. కామన్గా అదొకటి ఇదొకటి అంటారు కదా, కాబట్టి బట్ ఇక్కడ కుబేరలింగం దగ్గర కొన్ని థ్రెడ్స్, మనం హ్యాండ్కి థ్రెడ్స్ ఉంటాయి కదా, అది మన నమ్మకం.
కొనుమని అని కాదు, మీ ఇష్టం. ఇక్కడ ముందుకెళ్తే ఇది కూడా కుబేరలింగం కూడా భూగర్భంలోనే ఉంది. చూస్తే ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది కదా, కానీ లోనికి దిగేటప్పుడు లోనికి ఉంది చూడండి. నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డు మన రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. దర్శనం చేసుకుని వచ్చి ఇంకా మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఇక చూడండి లోనికి ఉంది అది. అగో ఇప్పుడు అలా కూర్చున్న దానికి కిందికి, నడుస్తున్నారు కదా, నడిచేదానికి ఇంకా కిందికి ఉంది. అంటే భూగర్భంలో ఉన్నదాన్ని ప్రతి ఒక్క లింగం కూడా అట్లనే ఉంది. ఇప్పుడు చూడండి, నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను ఎంత ఎత్తున్నా అది అంత లోనికి ఉంది. ఓకే, ఓకే. ఇది అందరి ఫేవరెట్ మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం అని అసలు నేను గిరి ప్రదక్షిణ చేసిన నాకు ఎంత తొందర అయిపోయింది. నాకు చాలా తొందర అయిపోయింది గిరి ప్రదక్షిణ. దానికన్నా టైము గిరి ప్రదక్షిణకి ఎంత టైం పట్టిందో ఈ మోక్ష మార్గానికి అంత టైం పట్టింది. అక్కడ ఏంటంటే నేను వెళ్ళేసరికి మార్నింగ్ అవ్వడం వల్ల పూజారులు వచ్చి దానికి అదంతా వాచ్ చేసి పూజలు చేసి వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేసేసరికి 1.5 hour పట్టింది. నేను వచ్చినా స్టార్ట్ అయింది పూజ. చూడండి, ఇక నేను వచ్చిన కొత్తగా అంటే అప్పుడే స్టార్ట్ అయింది. ఎంతమంది ఉన్నారు ఒకేసారి అనుకున్నాం. ఇక తర్వాత చూడండి ఇది. ఓకే, దీనికి మళ్ళీ కాస్త వీడియో నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త ముందుకెళ్తే వీడియో ఉంటాయి చూడండి. చాలామంది అక్కడ స్టక్ అయిపోయారు మోక్ష మార్గం దగ్గర. ఎందుకంటే టైం అంత పట్టింది. ఏంటంటే పూజ చేసి అవన్నీ మన ప్రసాదాలు ఇచ్చేవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. అప్పటి వరకు ఇక మన సూర్య బ్రో బయటకు వచ్చిండు. ఇంకా అందరూ ఒక్కొక్కరు రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ మోక్ష మార్గం ఏంటంటే మోక్ష మార్గం నుండి జస్ట్ ఒక 1 kilometer కూడా ఉంటుంది. 1 kilometer 1.5 kilometer ఉంటుంది. ఇక మెయిన్ మళ్ళీ మన రాజగోపురం రావడానికి, మెయిన్ టెంపుల్ రావడానికి. ఓకే, ఇది మెయిన్ జంక్షన్. ఇక్కడ అన్నగారు, మన తెలుగుకు ఎన్టీఆర్ అన్నగారు అట్లా అక్కడ కూడా అన్నగారు అంతా ఉంటారు. చూడండి, ఇక్కడ చాలా డెవలప్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంది, చాలా బాగుంది. కొంచెం మనకు తెలిసినంతవరకు అందరిగా రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మన సూర్య బ్రో వచ్చింది కదా, అందరిని ఇంకా రన్నింగ్ చేయడం స్టార్ట్ చేయించింది. పాపం కొంచెం ట్రై చేసినాం ఆడికి మెల్లగా పోవడం, అంటే కుదరలేదు. ఎందుకంటే మీకు ఎప్పుడన్నా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళకి ఇట్లా ఎక్కువ కాలితే ఇగో ఈ వైట్ పెయింట్ వేసిన దాని మీద నడుస్తూ ఉంటారు అందరూ. నేను కూడా నడిచిన అనుకో, అందరం ట్రై చేసినాం. ఇంకా ఇది లాస్ట్ లింగం. సో ఈశాన్య లింగం, లాస్ట్ లింగం. ఈ ఈశాన్య లింగం నార్త్ ప్లేస్లో ఉంటుంది. ఇది కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంది. ఈశాన్య లింగం చాలా అండర్ గ్రౌండ్, ఇంకా ఇది చాలా లోపలికి ఉంది. ఇక్కడ ఏంటంటే గిరి ప్రదక్షిణలో ఇది చివరి లింగం అంటారు. దీన్ని దర్శించుకోవడం వల్ల ఏంటిదంటే మనశ్శాంతి, జ్ఞానాన్ని అండ్ మోక్షాన్ని ప్రసాదిస్తారని ఒక నమ్మకం. సో ఇలా 8 లింగాలకు 8 ఇంపార్టెన్స్ దేవుడి దయ వల్ల అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా కాస్త ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే మన ఆల్రెడీ 8 లింగాలు అయిపోయినాయి. కొంచెం ఒక 500 meters 1 kilometer ఉంటుంది లేండి. అని ఇలా ముందుకెళ్తే అప్పుడు ఇక మన పరమేశ్వరుడు మనలో పిలుస్తుండు కదా, పరమేశ్వరుడు పిలిచిండు కాబట్టి ఇక అప్పుడు దర్శనానికి రెడీ. అప్పుడప్పుడే ఏంటిది మార్నింగ్ పూట కాబట్టి అందరూ స్టార్ట్ అయ్యారు వెళ్ళడం చేయడం. ఇంకా స్కూల్ పిల్లలు, కాలేజెస్. సో అక్కడ నేను ఇందాక చూపించింది వేలు పెట్టి చూపిస్తున్నా చూడండి, అది ఏంటంటే మెయిన్ టెంపుల్. ఇంకా హ్యాపీనెస్ అనేది రెట్టింపు అయితేనే ఉంది. అంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా మెయిన్ దర్శనం వస్తారనే ఉద్దేశంతో దర్శనం అవుతుందని. ఇప్పుడు మీరు చూసేది అక్కడ సెంట్రల్ బస్ స్టాప్, తిరువన్నమలైలో మెయిన్ బస్ స్టాప్ అన్నట్టు, బస్ డిపో లైక్. ఇది ఎగ్జిట్, ఇప్పుడు మీరు చూసేది ఎగ్జిట్, మెయిన్ బస్ స్టాండ్ ఎగ్జిట్. కాస్త ముందరికి వెళ్తే ఎంట్రెన్స్ ఉంటుంది. అదే మనం ఇందాక కాట్పాడి జంక్షన్ నుండి తిరువన్నమలై రావాలనుకుంటుంది కదా, అక్కడికి వస్తే ఈ బస్ స్టాండ్లో దిగుతాం అన్నట్టు. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన రాజగోపురానికి మళ్ళీ నడవాలి. ఓకే, సో త్రూ ట్రైన్ ద్వారా వస్తేనే మనం ఇంకా తొందరగా రాజగోపురం దగ్గరికి నియర్ బై చేరుకుంటాం. బస్ స్టాప్ వస్తే ఇక్కడికి వచ్చి మనం దిగవలసి వస్తుంది. ఈ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ మనం రూమ్స్ అనేది సర్చింగ్ చేయవలసి వస్తుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్తూ ఉంటే ఇక మెల్లిమెల్లిగా
టెంపుల్ ఆగుపడిన కొద్దీ హ్యాపీనెస్ అనేది నిజంగా అంటే అసలు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా నడుస్తూ ఉన్నాయి. అంత అప్పటిదాకా నడిచిన స్ట్రెస్ అంతా పోయింది. ఇక మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ కనబడుతుందా గ్రీన్ కలర్ అటో వచ్చింది. ఓకే, మనం అట్లా వెనకాలకి వెళ్ళి వచ్చినాం. ఎంట్రెన్స్ లాస్ట్ ఇది రాజగోపురానికి దర్శన మార్గం. ఓకే, తెలుగు, ఇంగ్లీషు అన్నిట్లో ఉంది, తమిళ్లో ఉంది. ఓకే, ఇక ఇక్కడికి వచ్చినాక ఇక బొట్టు పెట్టుడు స్కామ్లు మళ్ళా. ప్రతి ఒక్క లింగాంగం దగ్గర ఫుల్గా బొట్టు ఉంటుంది, ఫుల్గా బొచ్చాడు బొట్టు ఉంటుంది. ఐ మీన్ తెలంగాణ లాంగ్వేజ్ చెప్తున్నా, ఏమనుకోకండి. మంచిగా పెట్టుకోండి, దైవ దర్శనం చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు అక్కడ ఉండే వాళ్ళకు ఇక్కడ చూడండి, ఇట్లా ఏదన్నా వాళ్ళకి ఇస్తే హ్యాపీ. అంతేగాని చిన్న చిన్న థింగ్సే సరే, మన ఎవరికి సాధ్యమైనంత వాళ్ళకు. అత్తుండు పరమశివుడు వస్తుండు, అగుపడుతుంది కదా. అరుణాచలేశ్వరాయ నమః టెంపుల్ అగుపడుతుంది కదా, మెయిన్ గోపురం. సో నేను అదే అనుకున్నా, ప్రతి ఒక్క లింగం దగ్గర మనకు విభూతి ఇస్తూ ఉంటారు, హారతి ఇస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత అది స్వయంభూ లింగం అని చూసాం కదా, అక్కడ మనకు ఏదన్నా డొనేషన్ లైక్ మనం అక్కడ శివలింగానికి అర్చన చేపిస్తారు అన్నట్టు, అభిషేకం చేపిస్తారు వాటర్ తోటి. మనం చేసి మనకి ఏదన్నా తోస్తే ఎంతో కొంత మనకు డొనేషన్ ఇస్తే అది డైరెక్ట్ అరుణాచలంలో ముందుకు పోయిన కొద్ది చెప్తే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది, దానికి డొనేషన్ వెళ్తుందంట. సరే, మనం ఇచ్చింది చెప్పొద్దు కాబట్టి ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇస్తే సంతోషం. సో పరమశివ పిలుస్తుండి, చూడండి. నమశివాయ నమః. అసలు ఆ హ్యాపీనెస్ అనేది ఈ కెమెరాలో కొంచెం వీడియో తీయాలనే ఉద్దేశంతో ఇంకా నేను హ్యాపీనెస్ ఆపుకున్న తప్ప ఇంకా ఎక్కువ ఉంది లోన. అసలు కళ్ళు సరిపోవట్లేదు ఏంటిది ఆర్కిటెక్చర్ని చూస్తే. అప్పటికే ఎండ స్టార్ట్ అయింది, వాకింగ్ చేసి ఉన్నాం. సరే టిఫిన్ గిట్లా చేద్దామంటే ఒక్కడినే అంత బోర్ కొడతా ఉంది. సర్లే అని ఇక ఫస్ట్ దర్శనం అయితే చేసుకునే ఉద్దేశంతో ఉన్నా. చూడండి, అసలు ఈ కెమెరా దాన్ని రికార్డ్ చేయలేకపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన దర్శనం. ఇంకా దర్శనానికి మీకు రెగ్యులర్గా అందరూ చెప్పినట్టే నార్మల్ దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనానికి 50 రూపీస్ టికెట్. నేను కూడా స్పెషల్ దర్శనమే వెళ్ళిన. అసలు గమ్మత్ ఏంటంటే నార్మల్ దర్శనమైనా స్పెషల్ దర్శనమైనా మళ్ళీ అక్కడికి వచ్చి అందరు అదే కలిసారు. ఇంకా నార్మల్ దర్శనం వల్లే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మేము స్పెషల్ దర్శనం అన్న వల్లనే ఏంటిది క్యూ లైన్లో నిలబెట్టారు. ఓకే, సర్లే, ఏ రూపాయి అయినా కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది అనే ఉద్దేశంతో స్పెషల్ దర్శనం తీసుకోవడం అయింది. సరే అని స్పెషల్ దర్శనంకి స్టార్ట్ అయినాం. అంటే మేము స్పెషల్ దర్శనం అన్నాడు కానీ టికెట్స్ ఎక్కడ ఇస్తుందో అర్థం కావట్లేదు. నా ముందు ఒక కర్నూలు అబ్బాయి అనుకుంటా కలిసిండు. తను నేను ఇంకా ఆంధ్ర పశ్చిమ గోదావరి అట ఒక ఫ్యామిలీస్, ఒక అంకుల్స్ ఒక 6 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు అందరం పోయినాం. 50 రూపీస్ టికెట్స్ ఎక్కడ అంటే మేము టికెట్ లేదు కదా, మేబీ మళ్ళీ మధ్యలోకి వెళ్ళినాక మళ్ళీ బయటికి వెళ్ళమంటే ఎలా అని మేము కంగారు పడుతూనే ఉన్నాం. సర్లే అని చూడండి. సరే, అక్కడే వచ్చేదానికి ఇప్పుడు నేను వేలెత్తి చూపాను కదా, అదంతా నార్మల్ దర్శనం. ఇది మేము వెళ్ళేదేమో స్పెషల్ దర్శనం. ఓకే, సో కాస్త ముందుకు పోతే అక్కడ టికెట్ తీసుకున్నాం. ఇదంతా క్యూ 50 రూపీస్ దర్శనం. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు చూడండి, చాలా పెద్ద ఉంది నందీశ్వరుడు. అది నందీశ్వరుని పెద్దగా ఉంది. అక్కడ ఎందుకు క్యూ లైన్ ఆగిందంటే అక్కడ ఎవరు కొత్తగా మ్యారేజ్ చేసుకొని వచ్చారు. కొత్తగా మ్యారేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ పూజలు, కొత్త రకం పూజలు చేస్తారు. కొత్తగా కదా పూజలు చేయడం వల్ల అక్కడ కొంచెం వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ ఉన్నట్టు ఆ లైన్ ఆడ స్టక్ అయిపోయింది. ఇది చూడండి, ఇది నందీశ్వరుడు ఫ్రంట్ వ్యూ నందీశ్వరుని. అసలు ఫోన్లో అవ్వబడట్లేదు కదా. ఇదంతా కూడా ఇన్సైడ్ టెంపుల్కి ఆల్రెడీ మనం ఎంట్రీ అయినాం. గోపురాలు ఉంటాయి కదా, సో ఫస్ట్ గోపురం దాటినాం. లో వెళ్ళిన కొద్దీ అసలు నేను అక్కడ వెళ్ళి కాసేపు కూర్చుందాం అనుకున్నాం. బట్ ఏంటంటే మనకు తర్వాత ఆడ కూర్చుందాం అనుకున్నాం కానీ వెనక రద్దీ పెరిగిన కొద్దీ, భక్తులు పెరిగిన కొద్దీ ఏం చేశారంటే ఎక్కడెక్కడ స్టక్ చేసింది అన్నట్టు.
మేము లైన్లో ఉన్నప్పుడేమో అటుకెళ్ళి ఇటు వస్తారు, ఇటుకెళ్ళి ఇటు వస్తారు, టెంపుల్ అంతా తిరిగారు. మేము ఎప్పుడైతే దర్శనం పోయినామో, దర్శనం పోయిన తర్వాత ఇక మంది ఎక్కువ అయిందట. అందుకనే ఎక్కడి వాళ్ళని అక్కడనే ఏంటిది బారిగేట్ల నుండి కథం పెట్టేసారు. ఎవరిని జస్ట్ దర్శనం చేసుకోవాలి, ఇంకా ముందరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వెనకాలకు రావడం లేదు. మేము లైన్లో ఉన్నప్పుడేమో మంచిగా అందరు తిరిగారు హ్యాపీగా. చూడండి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, ఓకే ఆర్కిటెక్ట్. అది పక్కన చూడండి, ఇది ఏంటంటే ఈ వే ఉంది కదా, నాకేమనిపించింది అంటే ఏదో బారిగేట్ల లోపలికి వెళ్ళి పంపించింది. పక్కన మనం తిరుపతి వెళ్తాం కదా, తిరుపతిలో ఈ బారిగేట్లు ఉంటాయి. మనం గోపురాలు దాటిన కొద్దీ నార్మల్గా ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. నార్మల్ దారిని వెళ్ళిన కొద్దీ ఆ పెద్ద పెద్ద గోపురాల దగ్గరికి వెళ్ళిన కొద్దీ, దగ్గరికి పోయిన కొద్దీ ఒక ఫీలింగ్, దాన్ని క్రాస్ చేసేటప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. బట్ ఏంటంటే ఈ బారిగేట్లు పెట్టుకుంటే చిన్న చిన్న ఫీలింగ్ అనేది మిస్ అయిందని నా ఫీలింగ్. ఇది టెంపుల్ యొక్క ఏంటిది డెమో. చూడండి టెంపుల్ ఎలా ఉంది, ఎన్ని గోపురాలు, ఇటు 5, 6, చూడండి ఇటు అటు 4. టెంపుల్ యొక్క మోడల్. టెంపుల్ యొక్క మోడల్ దాటుకొని కాస్త ముందుకు పోతే అక్కడ టికెట్స్, ఇందాక మనం స్పెషల్ టికెట్ ఎక్కడరు అని మేము అప్పటిదాకా కంగారు పడుతూనే ఉన్నాం. ఇంకా నిజం చెప్పాలంటే ఏదో చెప్పుకోవడానికి బాగోదు కాబట్టి చెప్తలేం. అంటే నేనని కాదు, అందరం కూడా. ఎందుకంటే మనం లైన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా టికెట్స్ తీసుకున్నాకనే కదా లైన్లోకి వెళ్ళేది. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఆ బాక్స్ వచ్చేది, అప్పుడు టికెట్స్ వచ్చినాయి. అమ్మయ్య మనం వచ్చిన దారి కరెక్టే అని అప్పుడు అనుకున్నాం. పైన చూడండి ఏంటంటే పెయింటింగ్స్, అప్పుడే పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి. అసలు మొబైల్ సరిపోతలేదు క్యాప్చర్ చేయడానికి. మేబీ పెయింటింగ్స్ కాస్త ముందుకెళ్తే మేము అదే నవ్వుకుంటున్నాం, అమ్మయ్య టికెట్స్ దొరికినాయి మరి ఎట్లా అని. 100 రూపీస్ ఇచ్చిన 50 రూపీస్ టికెట్. ₹50 స్పెషల్ దర్శనం అన్నట్టు. 50 రూపీస్ ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. చూడండి నా పక్కకి ₹50 టికెట్. నా పక్కన వచ్చేవాళ్ళు అంటే దర్శనం చేసుకున్నాక అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మేము ఎప్పుడైతే ఎంట్రీ అయినామో ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారు, అన్ని బారిగేట్లన్నీ క్లోజ్ చేశారు. కాస్త వచ్చి ఆ నందీశ్వరం దగ్గరికి వచ్చి కాస్త చూద్దామనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం. కానీ అక్కడ మొత్తం బారిగేట్లు పెట్టేశారు. కొంచెం మెల్లిమెల్లిగా మెయిన్ టెంపుల్గా ఇంకా నియర్ బై వచ్చినాం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏమైందంటే అసలు ఇక్కడ చూడండి, దేవుడు అక్కడ అగో శివుడు ఇక్కడి నుండి అవ్వబడ్డాడు. బట్ ఏంటంటే ఇంకా కాస్త ఓకే దర్శనం తర్వాత ఇంకో ప్రసాదం తీసుకున్నాం. అక్కడ ఏంటంటే ఈ పులిహోర ఉంటుంది, చక్కెర పొంగలి అది అంటారు, తర్వాత లడ్డూలు ఉంటాయి. ఈ పులిహోర ఉన్న ఇంకా మిగతాదేమో ఆ ప్రసాదం ఏమో 10 రూపీస్. దానికి స్పెషల్గా మనం టికెట్ టోకెన్ తీసుకోవాలి, పక్కనేమో వచ్చి తీసుకోవాలి. కానీ లడ్డూల దగ్గరికి వచ్చేసరికి 50 రూపీస్కి 5 or 4 ప్యాకేజ్ ఉంటుంది. అక్కడే అమౌంట్ కడతా ఉంటారు లడ్డూల దగ్గరనే, అక్కడనే లడ్డూలు తీసుకోవడం. బట్ ఈ పులిహోర ఉన్న ఇంకా మిగతాది ఉంది చూడండి, అది మాత్రం ఏంటంటే టోకెన్స్ ఒక దగ్గర తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళి అక్కడ ఇవ్వాలి. సో నేను తీసుకున్నాను. నేను మళ్ళీ చూస్తా చూడండి, మళ్ళీ చెప్తా. ఇప్పుడేమో అసలు మందే లేరు కదా లడ్డూల దగ్గర. నేను ఈ తీసుకొని కాసేపు అలా కూర్చొని కొంచెం ప్రసాదం తినేసి అప్పటికే వాకింగ్ చేసి ఉన్నాం కదా. సో కాస్త తింటే కొంచెం ఎనర్జీ గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, ఎనర్జీ వస్తుంది అనే ఉద్దేశంతో కొంచెం తిన్నా. అక్కడే వాటర్ ఉంటాయి, తాగేసిన తర్వాత ఈ అన్నసత్రం నెక్స్ట్. ఇదంతా జనరల్ లైన్. ఇందాక మనం స్పెషల్ లైన్ కదా తొందరగా వెళ్ళాం. కొంచెం జనరల్ లైన్ ఏంటంటే ఒక 2 రౌండ్లు కాస్త గట్టిగా దింపి, అంటే యాక్చువల్లీ అదే బెటరు. అంటే అంత గుడి అంతా చూసుకొని రావాలి. దేవుణ్ణి మనం పోయినాం కాబట్టి జనరల్ లైన్లో పోవడే బెస్ట్. అంటే గుడి మొత్తం దింపుకొని వస్తాడు. ఈ స్పెషల్ లైన్ ఏంటంటే ఒక 2 లైన్లనే కంప్లీట్ అయిపోతుంది. ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఇది ఎగ్జిట్. సో ఇందాక చెప్పడం మర్చిపోయి మేము స్పెషల్ లైన్ అనుకొని పోయినాం. లోనికి వెళ్ళినాక మా అంకుల్స్, ఇందాక చెప్పాను కదా ఆంధ్ర అంకుల్స్, ఆవేశపడి ఇదే ఫాస్ట్ అందరి ఇదే ఫుల్గా పోతుంది, ఫాస్ట్ కానీ తీసుకుపోయి జనరల్ లైన్లో పెట్టారు. అయ్యో కథం. కొంచెం మేము పోయినాం, కాస్త ముందు పోయిన తర్వాత జనరల్ లైన్ ఆగింది.
ఇక స్పెషల్ లైన్ పోతారు కదా, ఏమైందంటే ఇదే స్పెషల్ లైన్ అని అక్కడ పోలీస్ వాడు చెప్పిండు. అదే పోలీస్ సెక్యూరిటీ గార్డ్ చెప్పిండు. అయ్యో అని మళ్ళీ అది చూపించి అంకుల్స్కి ఇద్దరం ఇందాక నా ముందు కడప అబ్బాయి ఉన్నాడు, వాడు నేను ఇద్దరం కలిసి వాళ్ళ మొక్కలు కిందికి వెళ్ళి మీద దాకా చూసినాం. నిన్ను ఎట్లన్నా చేస్తా బాబు అనుకుంటా, పశ్చిమ గోదావరి లాంగ్వేజ్ గమ్మత్తు ఉంటాయి కదా, అంటే గమ్మత్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా అనుకోండి. సో మెల్లగా రిక్వెస్ట్ చేసి మెల్లగా దాంట్లోకి జంప్ అయిపోయినాం ఇక స్పెషల్ లైన్లకు, అంటే అమౌంట్ పెట్టినందుకు పోయినాం. ఓకే, ఇది సంగతి. నెక్స్ట్ నేను ఆఫ్టర్ దర్శనం తర్వాత ఇప్పుడు మనం వెళ్ళేది అన్న సత్రానికి దారి. ఓకే, ఇదంతా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వెళ్ళిపోతే ఓకే అన్న సత్రం వస్తూ ఉంటుంది, చూపిస్తా. కాస్త ముందుకు నడుస్తూ ఉంటే మ్యాట్ వేసారండి, ఎండకు కాళ్ళు కలుతానే ఉద్దేశంతో అది కొబ్బరి సంబంధించిన పీచుతో ఉండే మ్యాట్ వేసిండు లోపల, బాగుంది. టెంపుల్ ఇది సౌత్ గేట్ అనుకుంటా, చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు. అక్కడ కొంతమంది గర్ల్స్ ఉండే వీడియో తీసేటప్పుడు వాళ్ళని తీస్తున్నాను అనుకున్నాను, ఇద్దరు ముగ్గురు ఉన్నాం, అందరం తీస్తున్నాం. ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఇంకా తీయలేకపోయినా, అన్కంఫర్ట్గా ఫీల్ అయితే బాగోదు కదా, ఆ ఉద్దేశం. ట్రై చేసినాం ఆల్రెడీ, ఇంకా నాతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు ఇట్లనే వీడియో తీసేవాళ్ళు. ఏమో నాకైతే ఇబ్బంది అనిపించి నేను ఇంకా కాస్త మళ్ళీ ముందుకు వెళ్ళి ఇంకా నాకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అక్కడ మళ్ళీ వీడియో తీసిన. మన వాళ్ళే వేరే వాళ్ళు డిస్టర్బ్ కావద్దు కదా, వాళ్ళు పీస్ఫుల్గా వచ్చారు, వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు, ఆ ఉద్దేశంతో. చూడండి ఎంత బాగుందో. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ నేను ఇది టెంపుల్ను తీయడానికి ట్రై చేసిన. ఆడికే అక్కడ వీళ్ళు తీస్తారు, నా పక్కన వాళ్ళు తీస్తారు వీడియో, వాళ్ళు ఆడికే కలిసి కదా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మనం వచ్చిందే దర్శనానికి. ఇదంతా మీరు ఇప్పుడు చూసేది అన్నసత్రం, విచ్ మీన్స్ అదే ఫుడ్ కోసం ఇట్లా లైన్లో ఉండాలి. ఇతను ఎల్లో షర్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కళ్ళకు టోకెన్ ఇస్తాడు. ఈ టోకెన్ తీసుకొని అక్కడ కూర్చోవాలి. మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే భోజనం చేస్తామో సేమ్ అట్లనే ఇట్లా టేబుల్స్ ఉంటా ఉంటాయి. ఆ టేబుల్స్ చేసిన తర్వాత కూర్చోబెడతా ఉంటాం. ఇట్లా ఒకటి చట్నీ, తర్వాత ఇది క్యాబేజీ విత్ శనగపప్పుతోటి ఒక కర్రీ ఇచ్చిండు. ఓకే, ఇంకా తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకులే అని నేను కెమెరా ఆఫ్ చేశాను. తినేసి ఇంకా బయటకు వచ్చిన. ఓకే, అక్కడ తిన్న తర్వాత మనకేమైనా డొనేషన్ అక్కడ ఉంటాయి, డొనేషన్ ఇవ్వాలనుకుంటే అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇంకా అది మనం డిపెండ్స్ అపాన్ అవర్. ఇక్కడ అమ్మాయి ఏం చేశారంటే దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చేటప్పుడు, నాకని కాదు ప్రతి ఒక్కరికి ఒక లడ్డు ఇస్తారు. దర్శనం చేసుకున్నాను, టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నందుకు ఒక లడ్డు ఇస్తారు. అది తినేసి ఇంకా స్టార్ట్. సూర్యుడు బ్రో వచ్చిండు. ఇంకా సూర్యుడు ఒక్కొక్కరిని మొత్తం రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక నేను అయితే ఈ రమణాశ్రమంకు ఇది షార్ట్ కట్ దారి ఉంటుందని చెప్పిళ్ళు అన్నట్టు ఇక్కడ టెంపుల్లో. ఇందాక నేను వీడియోలో మనం రమణ మహర్షి ఆశ్రమం గురించి డిస్కషన్ చేసినాం కదా. సో టెంపుల్లో చెప్తే సరే ఎగ్జిట్ అవుతారు కదా, ఎగ్జిట్ నుంచి కొంచెం కాస్త ముందుకు నడవలసి వస్తుంది, బట్ ఎంతో కొంత దగ్గర ఉంటుంది అని చెప్పిన వల్ల నేను అక్కడ ఆటోస్ వీళ్ళని అడిగితే వాళ్ళు 1.5 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు. అమ్మో అనుకున్నా. సరే ఇక అప్పటికే టైడ్. చూడండి ఎంత బాగా కనబడుతుంది సూర్య బ్రో గోపురం మీదకి వెళ్ళి ఎట్లా కనబడుతుంది. ఓకే, ఇక అక్కడ వాకప్ చేసి అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది దూరం ఉంటుంది అని చెప్పిన తర్వాత సరే ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామనే ఉద్దేశంతో ఇంకా డిసైడ్ అయ్యాను. ఇక రమణ మహర్షి ఆశ్రమం స్నానం చేసి తర్వాత చూద్దామనే ఉద్దేశంతో. చూడండి నన్ను రన్నింగ్ చేపిస్తుండే సూర్యుడు బ్రో. ఇటుకి అవన్నీ షాపింగ్స్ అన్నట్టు, ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్. అక్కడ నేను షాపింగ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఐటెం కన్నా ఈ ఇత్తడికి సంబంధించిన ఏవైతే మెటల్ ఉంటుందో ఆ మెటల్కు సంబంధించిన వస్తువులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నాం కదా, అసలు ఎవరిని మందలిచ్చినా 100 కాదు 200% తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకు తెలుగు వచ్చా పక్కన పెడితే తెలుగు 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 అంతే. ఇంకా అట్లా ఉన్నారు. ఎవరో ఒక్కరు అంటే ఈ భక్తులు మాత్రం ఏవైతే దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు మాత్రం 100 to 200% ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇంకా ఆటో వాళ్ళు
కానీ లేకపోతే అటు షాప్ వాళ్ళు కానీ వాళ్ళకి తెలుగు వచ్చు. ఓకే, అట్లా ఇది రాజగోపురానికి దగ్గర వ్యూ అన్నట్టు. అంటే నేను ఇందాక ముందు మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అని చెప్పాను కదా, 4 o'clock కొంచెం డిస్టెన్స్ చూసినాం కదా రాజగోపురం. ఇది నియర్ బై అన్నట్టు. మార్నింగ్ పూట తీసుండే, ఇప్పుడు భక్తులు ఎక్కువ వచ్చిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసిరట. ఇది రాజగోపురం అంటారు. చూడండి అక్కడ మనం అక్కడ నుండి చివరన కనబడుతుంది చూడండి. ఆ చివరన నుంచి వెళ్ళి మనం ఒక ఫోటో ఎగ్జిట్ అయ్యి అన్నసత్రం నుంచి ఇటు వచ్చినాం. అక్కడ ఫుల్గా ఎండ కొడుతుంది. ఎవరో ఆంధ్ర పిల్లగాడు కలిస్తే ఒక ఫోటో తీయమంటే ఈ బ్లూ షర్ట్ అబ్బాయి ఫోటో తీయమంటే ఒక 2-3 ఫొటోస్ తీసి పాపం. నేను కూడా ఆ అబ్బాయికి ఫోన్ మంచిగా లేదన్నా అంటే ఏం కాదు బాబు ఏం కాదు అబ్బాయి అని వాడిని ఫోటో తీసి వాడిని కూడా సెండ్ చేసిన అబ్బాయికి. నన్ను కూడా పాపం ఫోటో తీసి చూడండి. అంటే మరి నేను ఒక్కడినే వెళ్ళినా కాబట్టి ఫొటోస్ తీసుకోవడం ఇబ్బంది అయింది. లాస్ట్ చివరి గోపురం అన్నట్టు. ఇందాక మనం చూసినాం చూడండి, ఎర్లీ మార్నింగ్ చూసినాం చూడండి. ఆ ఎర్లీ మార్నింగ్ ఇటు సైడ్ కాసేపు ఇక్కడ చాలాసేపు ఉన్నా చూసి మెల్లిగా. ఓకే, చూడండి మనం ఇది ఇప్పుడు అవుపడుతుంది చూడండి. ఆ చివరన ఇందాక మన రూమ్ దారి అన్నట్టు స్ట్రెయిట్గా చూస్తే అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్లో మన రూమ్కి వెళ్ళే దారి. నిన్న మార్నింగ్ పూట అక్కడనే మొక్కి కొబ్బరికాయ కొట్టేసి అందరు స్టార్ట్ అవుతా ఉంటారు రాజగోపురం నుంచి. మనం ఇదేంటంటే లోన్ నుండి వ్యూ. ఓకే, ఈ బస్సెస్ ఉన్నాయి చూడండి. ఇందాక బస్సు అవుపడ్డది చూడండి. ఈ బస్సులు మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందాక బస్సు అవుపడ్డది. ఆ బస్సులు ఏం చేస్తాయంటే మీకు ఎవరన్నా గిరి ప్రదక్షిణకు నడవలేని వాళ్ళు లేకపోతే ఇబ్బంది అయితే అండ్ అమౌంట్ ఆటోస్ కానీ లేకపోతే రెంట్ ఆఫ్ కార్లకు కానీ ఇబ్బంది ఉంటే మనకు గవర్నమెంట్ వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇందాక బస్సు అవుపడ్డది చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ బస్సెస్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసుకొని తిప్పుకొని వస్తాయి ఫ్రీగా. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి, నడవడానికి ఇబ్బంది ఉన్నా కూడా లేకపోతే అమౌంట్ పరంగా అందరికీ డబ్బులు ఉండాలని ఏం లేదు కదా. సో గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సరే అది బేసిక్. కొందరు ఫ్రీగా అంటారు, బేసిక్ అమౌంట్ 10 రూపీస్ వేసుకోండి. మనం ఫ్రీ అనే పదం వాడకుండా 10 రూపీస్ అనుకోండి. సరే, వాళ్ళ అద్దన కూడా మనం డొనేషన్ కార్డు ఇచ్చేస్తే ఎంతో కొంత మేలు, అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో బస్సెస్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీకు నడవడం ఇబ్బంది ఉండి అమౌంట్ ఇబ్బంది ఉండి ఆ బస్సులో ఒక 10-20 minutes వెయిట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే బస్సు నిండిపోవాలి కదా. నిండిన తర్వాత తీస్తూ ఉంటారు. నేను చూసినప్పుడు అయితే ఒక 5 to 6 బస్సెస్ ఉండే మార్నింగ్. అవి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి మూవ్ అవుతూనే ఉంటాయి. 24 hours కాదు. మార్నింగ్ 8 వరకు స్టార్ట్ అవుతాయి. 8 to 7 వరకు తిప్పుతారంట. నేను వచ్చేటప్పుడు కనుక్కున్నా. ఇప్పుడు నేను మీకు చూపించే వీడియో నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను ట్రైన్ టైం అవుతుందనే ఉద్దేశం. నాకు ఒకటి తిరువన్నమలై టు విజయవాడకి ఒక ట్రైన్ ఉండే. సో నేను టికెట్ బుక్ చేసుకోలే. ఇంకా జనరల్ ఇప్పుడు మీరు కనబడే బస్సెస్ చూడండి. ఈ బస్సు వెనకాల కూడా బస్సు ఉంది చూడండి. ఈ బస్సెస్ ఏంటంటే ఫ్రీగా మనకు గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ మళ్ళీ రాజగోపురం దగ్గర దింపుతాయి. ఓకే, థ్యాంక్ యూ.